నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తనకు Z+ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి అని చెప్పి ఈరోజు హైకోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్టు మాత్రం ఈ కేసును వాయిదా వేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనకున్న భద్రతను పూర్తిగా విస్మరించిందని, అలాగే తనకు ప్రాణహాని ఉందన్న భయం కూడా ఆయనకు ఉందని చెప్పి ఆయన కోర్టుకైతే విన్నవించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి భయపడుతున్నారు, ఆయనకు ప్రాణహాని ఉండడానికి గల కారణాలు ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఏ వాహనం ఇచ్చినా కూడా ఆయన తీసుకోకపోవడం, నాకు సరిగ్గా భద్రత కల్పించలేదు అని చెప్పడం. కానీ ఇటు అనిత గారు కావచ్చు, ఇటు లోకేష్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎంకి ఎంత భద్రతను అయితే ఇచ్చామో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే భద్రత ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. ఈయనేమో ఇప్పుడు స్వయంగా కోర్టుకే వెళ్ళారు భద్రత పెంచాలి నాకు అని చెప్పి. ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఆయనకి ప్రాణహాని ఎవరి నుంచి ఉందంటారు? ఆయన అన్నీ కూడా విపరీత ఆలోచనలు అండి. యాక్చువల్గా అతని వల్ల ఎవరికైనా హాని ఉంటుందేమో కానీ ఇతనికి ఎవరి వల్ల హాని ఉండదు, అది మాత్రం నిజం. ఎందుకంటే ఇప్పుడు ఎవడన్నా వీరుడిలాగా దెబ్బలాడి ఓడికి ప్రమాదం ఉంటుంది, ఈ ఇంట్లో దాక్కుని ఓడికి ప్రమాదం ఏముంటుంది? ఇతను ఎప్పుడన్నా రోడ్డు మీద వచ్చి దెబ్బలాడా? అసలు అతను బయటే కనపడ్డు కదా ఎవరికన్నా. అతను అధికారంలో ఉన్నప్పుడే పరదాలు కట్టుకుని చెట్లు కొట్టించేసి ఇలా తిరిగివాడు. ఇంటి చుట్టూరు ఎలా కట్టించుకున్నాడు చూశారు కదా తాడేపల్లి ప్యాలెస్లో. పైగా ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ యలాంగి ప్యాలెస్లో ఉంటున్నాడు. అతని భద్రతకి ఏం లోటు ఉంది? ఇప్పుడు మీరు ఇందా చెప్పినట్టుగా అతనికి డిప్యూటీ సీఎంకి ఎంత భద్రత ఉందో అంత భద్రత ఉంది. అది కాకుండా అతను 700-600 మంది అతను ప్రైవేట్ సైన్యం ఉంది కదా. ఇతని అన్ని విపరీతమైన కోరికలు అండి. అతనికి ప్రతిపక్షానికి పనికి రాకుండా ప్రజలు తీర్పిచ్చారు. నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు. ప్రజల తీర్పుకి వ్యతిరేకంగా ఒకవేళ ఇద్దామనుకున్నా ఇవ్వగలరు ఎవడన్నా? ప్రజలు మనస్తాపం చెందరు. చిచ్చిడి ప్రతిపక్షం కూడా ఇవ్వకూడదు అనుకుని ఇచ్చారు 11 సీట్లు. అది అడుగుతాడు, నా ప్రతిపక్షం ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానంటాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే, ప్రతిపక్ష నాయకుడిగా చూడకపోతే ఏం లేదు, అది క్యాబినెట్ ర్యాంక్ వస్తుందని అది ఒక పిచ్చాలోచన. ఎలాగిస్తారో ఎందుకు ఇస్తారో. ఇప్పుడు భద్రత, ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ కోర్టు ఎలాగ మీకు ఇప్పిస్తుంది? వాళ్ళు నీకు ఆ రూల్ బుక్లో ఏముందో, నిజంగా నీకు థ్రెట్ ఉందో లేదో వాళ్ళు విచారణ చేయిస్తారు. కోడికత్తి సీను నీ మీద జరిగింది చెప్తున్నావు నువ్వు. కనీసం నువ్వు సాక్షిగా కోర్టుకు వెళ్ళావా? నువ్వు చెప్పావా? నువ్వు చెప్పకుండా నాకు థ్రెట్ ఉంది, నన్ను ఆడుకొడతాడు ఈడు కొడతాడు అంటే నువ్వే అందరికీ థ్రెట్. యాక్చువల్గా అందరూ భయపడేది ఈ రాష్ట్రంలోనే, అందరూ భయపడుతున్నారు ఇతనంటే. ఇప్పుడు ఓ రంగ ప్రభుత్వం కూడా భయపడుతుందేమో డౌట్ నాకు. బాబు ఇడి ఇలా బయట తిరుగుతున్నాడు బాబు అని. అసలు అతను జోలికి వెళ్ళట్లేదండి. ఎందుకంటే అసలు తెలిసిపోతుంది అది. అసలు టచ్ చేయట్లేదు ఎవరున్నాయి. ఇంకా దానికి అతను మళ్ళీ ఇంకా అంటే సర్లే అని వదిలేంటారా బాబు, ఆడుతూ మనకి ఎందుకని వదిలేస్తే ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అతను సిగ్గు లేకుండా. Z+ కావాలి నీకు ప్రభుత్వ సొమ్ముతోటి, నువ్వు కొల్లగొట్టేది చాలా ఇదేనండి నీకు వెళ్తాడు వచ్చింది. మీరు ఇవ్వకపోతే నేను పెట్టుకోలేనా అని పెట్టుకోవాలి కదా. అంటే నువ్వు కూడట్లే వాళ్ళకే, జీతం ఇవ్వలే వాళ్ళకే, నువ్వు కొల్లగొట్టేసింది మామూలుగా నా సంపద. రాష్ట్రాన్ని డైరెక్ట్ శుభ్రంగా ఇప్పుడు నెయ్యి కాసిన తర్వాత ఒక మోడు అంటుకుంటుంది మూకుడికి, దాన్ని గోదావరి అంటారు మా ఏపుని. అందరూ పంచదార వేసుకు తింటారు, గోకేసి పొడిలా కొద్దిగా పంచదార వేసుకు తింటారు, చాలా బాగుంటుంది. నువ్వు అలా గోక్కు తినేసావు, రాష్ట్రాన్ని ఏం మేల్చుకున్నాను. నెయ్యి కాసిన తర్వాత మోడు వస్తుంది చూసావా, వెన్నపూస కాస్తారు. కాసిన తర్వాత బాగా ఎర్రగా కాస్తే కొంతమంది వాసన వచ్చేలాగా సరిగ్గా కాయరు. బాగా ఎర్రగా కాస్తే మంచి కమ్మటి వాసన వస్తుంది. ఎర్రగా కాయాలంటే కొంచెం ఆడాలి కింద మూకుడు అంటుకుంటుంది. దాన్ని గోక్కు తింటారు అందరూ. ఉన్నాయి పిల్లలకి ఇస్తారు, తింటారు. అది కూడా శుభ్రంగా రాష్ట్రాన్ని అలా గోక్కు తినేసావు నువ్వు, మొత్తం కొంచెం కొల్లగొట్టేసావు. ఆ డబ్బులతో పెట్టుకో, నీకు అంతగా భయం ఉంటేని. అంతేగాని ప్రభుత్వానికి అయితే నీ వల్లే భయం ఉండాలి ఎవరికైనా. మరి ఎవడో వాళ్ళ పార్టీ నాయకుడు ఏమంటున్నాడు, గుంటూరు అవతలు నరికేస్తాం, గుంటూరు అవతలు ఇదిగో లాక్కొచ్చి కొడతాం అంటున్నాడు. మళ్ళీ మేము వచ్చిందా మీ సంగతి చూస్తాం అంటున్నాడు. ఎక్కడున్నా లాక్కొచ్చి కొడతాను అంటున్నావు, బుక్లో రాసుకోండి అంటున్నావు. నువ్వు మళ్ళీ వస్తావో రావో తెలియదు. ఇప్పుడు లెక్కర్ కేసులో లోపలికి వెళ్తే, ఈడీ కేసులో లోపలికి వెళ్ళిపోతే నీ పాత కేసులు బెయిల్ రద్దు అయిపోద్ది. అంటే నువ్వు ఇంక బయటకు వచ్చే ప్రసక్తి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అంటే నీకెవడ వల్ల అన్న ప్రమాదం, కానీ ఎవడ వల్ల నీకు ప్రమాదం ఎందుకుంటుంది? పక్కన మీ దేవుడు ఇచ్చిన లోపలికి వెళ్ళిపోయాడు, ఇంక రెండో వంతు నీది. ఎలా అంకలో ఉంటున్నావు, కర్ణాటక వెళ్ళిపోయి అక్కడ ఉండి నాకు భద్రత లేదంటే అలాగే నువ్వు ఆంధ్రాలో ఉండు, మీ ఇంటికాడ ఉండు.
నువ్వు ఆపేక్షగా కట్టించిన ఇక్కడే ఉన్నానన్నావు, తాడేపల్లిలో కొంపలో ఉండు. మరి నీ ఎస్సీలు, నీ బీసీలు, నీ ప్రేమించే నీ ప్రేమికులు అందరూ కాపలా కాస్తారు నీకు. వాళ్ళు వస్తేనేమో ఒక ఎస్సీ లీడర్ని చెప్పు తీసి కొడతానంట లీడర్ అందులో. అదే వేరే వాళ్ళు ఆఫీసులో ఎక్కడన్నా జరిగితే ఎంత ఆర్డర్ చేద్దరు సాక్షులు రాసిడా. వాళ్ళు బయట గుతికేస్తాన్నారంట. వాళ్ళు బతిమాలి కాంప్రమైజ్ చేసి, వాళ్ళు బతిమాలి మీ పరువు పోతారు, మీ కాళ్ళు చేతులు పట్టుకుని క్షమాపించి కాళ్ళు పెట్టించారు అతని చేత. అంటే అంత ఒళ్ళు పొగరతో అధికారం పోయిన తర్వాత కూడా దళితులు అంటే అంత హీనంగా అధికారంలో కూడా చంపేసి ఇంటికి పంపించారు, డెలివరీ చేశారు, నడు రోడ్డు మీద చేతులు కట్టేసి కూర్చోబెట్టారు. ఇవాళ అధికారం పోయిన తర్వాత నోరు మూసుకొని చెప్పింది అని కూడా వాళ్ళు మళ్ళీ మంచి చేసుకునే ప్రయత్నం చేయకుండా చెప్పు చూపించాడు, ఆవిడ చెప్పించి కొడతానండి. ఇలాంటి పరిస్థితులు ఇతనికి రాజకీయాల్లో ఉండే అర్హత కానీ అతను కూడా ఉన్న వాళ్ళకి కానీ అర్హత ఉందా? అందుకనే ప్రజలు నీకు సరైన గుణపాఠం చెప్పారు. నువ్వంటే భయపడి వస్తున్నారు అంతా, ఖచ్చితంగా భయమే అందరికీ. ఆ భయం పోగొట్టడానికి మేము విశ్వప్రయత్నం చేసాం, మేమే సాక్ష్యం. ఎన్నికల ముందు, ఎన్నికలు అయిన తర్వాత, ఫలితాలు వచ్చే ముందు, ఫలితాలు వస్తుండగా కూడా అనుమానమే అందరికీ. చెప్పలేకపోయేవాళ్ళు, మీకు ఎందుకురా బాబు సింగిల్ డిజిట్ కూడా రాదంటే నమ్మేవారు కాదు ఎవడన్నా. ఇతను శాస్త్రాలు చూసి ఎట్టి పరిస్థితుల్లో ఓటేడు ప్రజలంటే అబ్బే ఏమో బాబు ఆడొచ్చేస్తాడు, అలా వచ్చేస్తాడు, ఇలా వచ్చేస్తాడు, ఆడు ఇలాగంటున్నాడు, ఆ ఆరామస్తాను ఇలాగన్నాడు అని బెమిలిచిపోయేవారు. చచ్చిపోయామని చెప్పలేక, గొంతు అరిగిపోయింది మాకు చెప్పలేక, జనాలకి మాకు ఫోన్ చేసి వాళ్ళకి. ఆఖరికి మేము ఏం చెప్పామో, నేనేం ఊహించానో 2021లో చెప్పాను. ఈ వీళ్ళు కానీ ఈ బ్యాచ్ కానీ దాదాపు 2000 మంది పారిపోయి మీ ఛానల్లోనే చెప్పాను నేను. 2021లో చెప్పాను నేను 2000 మంది తక్కువగా ఉండి పారిపోతున్నారు, అంతకన్నా ఎక్కువే పారిపోతున్నారు. వీళ్ళు సరిగ్గా కొన్నేరు చేయలేదు, కొన్నేరు చేస్తే మొత్తం పారిపోతారు, ఎవడో ఉండడం. వీళ్ళు ఇంకా ఇప్పుడు మొదలెట్టారు, ఇక మొదలెడదామా అన్నట్టుగా మొదలెట్టారు. ఇప్పుడు మరి కాకాని గోవర్ధన్ రెడ్డి, తోపుదుర్తి, పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు వీళ్ళు ఎవరో అందరూ పరారే కదా. ఇప్పుడు కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు, వాళ్ళు పరారులో ఉంటారు. తర్వాత ఎప్పుడో వీళ్ళు వెతికి పట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం అప్పుడప్పుడు జోకులేస్తాడు ఇలా వచ్చి. దేశమంతా ఒక పక్కనే యుద్ధ వాతావరణం వచ్చేసి ఉద్రిక్తతలు ఉంటే, సరిహద్దు ప్రాంతాల్లో క్షణమొక యుగంగా గడుపుతుంటే ప్రజలు, పాక్ ముష్కరులందరి మీద మన సైన్యం వీరోచితంగా పోరాడుతుంటే, ఆ ఉగ్రమోకలను పీచమడిస్తుంటే నువ్వు వచ్చి నేను 2.0 చూపిస్తాను, నేను మళ్ళీ వస్తాను, నీళ్ళు బ్లూ బుక్లో రాయండి, మా కార్యకర్తలు విలువలు తెలుసుకోండి, వాళ్ళు నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర నుంచి నేర్చుకోవాలా? నువ్వు ఆయన దగ్గర నుంచి నేర్చుకోలేదు కాబట్టి నీకు గత్తె పెట్టింది. నువ్వు గెలిచినాడు ఆయన దగ్గరికి వెళ్ళి మా నాన్నగారి ఫ్రెండో మీరు నాకు సలహాలు ఇవ్వండి, మనం కలిసి పనిచేద్దాం అని అంటుంటే నీ జాతకం, నీ గతే వేరేగా ఉండేది. నీ బతుకు బస్ స్టాండ్ అయ్యేది కాదు. ఇవాళ కోర్టులకు వెళ్ళి నాకు రక్షణ కావాలని అనుకునే పరిస్థితే ఉండేది కాదు నీకు. పైగా మీకు ఎవరి వల్ల థ్రెట్ ఉంటుందని. ఒకప్పుడు నక్సలైట్లు అనబడి వాళ్ళు కూడా మీకోసమే పనిచేసేవారు వాళ్ళు. మీరు ఎవరిని చంపేయమంటే వాళ్ళని చంపేసేవారు, మీరు చంపేసి వాళ్ళ మీద వేసేసుకోరు. పైగా ఇది నిజమండి. వ్యాస్ గారిని అలాగే చంపేశారు, ఉమేష్ చంద్ర గారిని వీళ్ళు పగ తీర్చుకున్నారు, శ్రీపాదరావు గారిని, వీళ్ళకి అడ్డం ఉన్న వాళ్ళని, వీళ్ళకి నచ్చని వాళ్ళందరినీ చంపించేసి నక్సలైట్ల మీద తోసేసేవారు. లేకపోతే వాళ్ళు ఎవరో ఒకరి చేత చేయించేసేవారు వీళ్ళే. ఆ కరుణాకర్ రెడ్డి వీళ్ళంతా నక్సలైట్ల బ్యాచే, తిరుపతిలో ఉన్నాడు ఆయన అంతా. రాజశేఖర రెడ్డితో బాగా క్లోజ్గా ఉండేవారు వాళ్ళు. చర్చ ఆ ఇది మీద చర్చలు కానీ పిలిస్తే వచ్చారు, రాజశేఖర రెడ్డి పిలిచాడు కాబట్టి వచ్చారు వాళ్ళు. వాళ్ళందరినీ మట్టు పెట్టేసాడు, ఎవరిని మిగల్చలేదు. పచ్చి మోసం ద్రోహం చేశారు వీళ్ళు. అయినా సరే వాళ్ళకి వీళ్ళు వింటే మోజు. అది మన కర్మ, ప్రజల కర్మ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.